ఈరోజు మా ఇంట్లో మ్యాంగో ట్రీకి మ్యాంగోస్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఇవన్నీ మంట్రీవేనా? ఇంకా ఉన్నాయి, చాలా పైన ఉన్నాయి, అందట్లేదు. రేపు పోయి పిక్కన. ఇప్పుడే కట్ చేయించావా? ఇప్పుడే కట్ చేయించాను. ఏం చేస్తావు వీటితో? పచ్చడి పెట్టుకోవడం అయితే పండించుకొని తింటాం. రేపు పచ్చడి పెడదామా? పచ్చడి పెడదాం. ఓకేనా? మంచి పచ్చడి. ఇంకేం చేయొచ్చు? ఇది ఇంటి పప్పు వాటిలో వేసుకోవచ్చా? అది ఇది పప్పులో అంత మంచిగా ఉండదు. మరి అవునా? ఓ ఓకే, నీ గార్డెన్ చూపివా? కెన్ యూ ప్లీజ్ షో మీ యువర్ గార్డెన్? ఇప్పుడే స్టార్ట్ అయింది, మా ఇద్దరికి వస్తుందో రాదో రాకపోవచ్చు. ఏంటది? ఇది నిత్య మామిడి అని ఎవ్రీ ఇయర్ అంతా కాస్తుంది కాయలు. అవునా? ఈ ఇయర్ స్టార్ట్ అయింది. సీజన్ కాదా ఇది? సీజనే, కానీ ఇయర్ అంతా వస్తుందండి. ఓకే ఓకే ఓకే. ఎప్పుడేసా? లాస్ట్ ఇయర్ వేసాను, ఈ ఇయర్కి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మొత్తం తింటాం అయితే. చూద్దాం. కనకాంబరాలు, ఇది సంపంగి, ఇది కనకాంబరం, మనీ ప్లాంట్. ఎన్ని ఇయర్స్ నుండి ఇదంతా పెట్టుకున్నావు ఇలాగా? ఈ అడవ ఒక 15 ఏళ్ళు అనుకుంటుంది. ఈ అడవని పెంచి అడవా? యాక్చువల్ ఫారెస్ట్ లానే ఉంది, ఇల్లంతా కవర్ అయిపోయింది. 15 ఇయర్స్. మనం ఇంటికి వచ్చిన దగ్గర నుండి వేసావా ఇది? ఇంటికి అంతేజే, మొక్కలకి అంతే. ఓ, ఇది ఆ మ్యాంగో ట్రీ. దీనికి ఎన్ని ఇయర్స్? ఈ మ్యాంగో ట్రీకి దానికి అంతే 15 ఇయర్స్. 15 ఇయర్స్? ఇంట్లో ఉన్న ప్రతి ప్లాంట్ వేసి 15 ఇయర్స్. అసలు ఎప్పుడు వేసావో కూడా తెలియదు మాకు. ఇది చక్క కిడ్నీలో అయినా ప్రాబ్లం ఉంటే ఈ ఆకులు మరకబెట్టి తాగితే రిలీఫ్ ఇస్తుంది అంటారు. ప్లాంట్స్ నాకు కడుపునొప్పి వచ్చింది అనుకో, వెంటనే ఇది మరగబెట్టేసి బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే కచ్చా కచ్చా కొట్టేయాలా? ఉంటుంది. కొట్టక్కర్లే, డైరెక్ట్ దీన్ని ఇలా వాటర్లో వేసేసి మరగబెట్టేసి తాగేయాలి. హెల్త్ టిప్ బై అమ్మ. హెల్త్ టిప్ అది. దీని తులసమ్మ. తులసమ్మ మన ఇల్లంతా ఇక్కడ. ఇది పారిజాతం, దేవతా వృక్షం అన్నమాట. ఓకే. స్మెల్ వస్తుంది నైట్, అదేనా? అది నైట్ క్వీన్. అది ఇది కూడా స్మెల్ బాగుంటుంది. ఓకే. ఇది పారిజాతం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఇంకేమైనా స్పెషల్ ప్లాంట్స్ ఉన్నాయా నీ దగ్గర? అంటే తులసి, ఇదిగో వాటర్ లిల్లీ అంటారు కదా, రేపు రైనీ సీజన్లో వస్తుంది. ఓకే. ఇది నైట్ క్వీన్ మాట. ఇల్లంతా మంచి సుగంధం. ఇదే నాని పాస్ట్ టైం. ఇదే నా 15 ఏళ్ళ కాలం. ఈ ట్రీ అయితే చూడు ఇంత పొడుగు అవుతుంది. ఇది ఇంకా ఏజ్ ఎక్కువ అనుకుంటా కదా ఈ ట్రీకి? ఇవన్నీ అంతే అమ్మా, మనం ఇంట్లోకి వచ్చి 15 ఇయర్స్ అయింది. ఈ మొక్కలన్నీ అప్పుడు వచ్చింది. దీన్ని ఏమంటారు? ఈ ట్రీ పేరేంటి? దానికి ఏవో సీడ్స్లో పడతాయి కదా పైన. యాక్చువల్గా ఇది శ్రీఫలం అని అంటున్నారు. శ్రీఫలమా? అంటే సూక్ష్మ కొబ్బరికాయ ఉంటుంది. ఓకే. గుండు మొక్కలు కూడా రైట్. ఇంకా ఇక్కడ ఏమైనా స్పెషల్ ప్లాంట్స్ ఉన్నాయా? కొబ్బరికాయ లాగా ఉంటుంది అన్నమాట. ఇది చూడడానికి ఇలా చిన్న కొబ్బరికాయ లాగా చూడడానికి ఉంటుంది. అందులో ఏమైనా సీడ్స్ ఉంటుంది. గుండు వక్క దేవుడికి పెడతారు అదా? దేవుడికి పెడతారు. ఓకే. యాక్చువల్లీ ఫారెస్ట్లో ఉంది ఇప్పుడు. సపోటా, మినీ ఫారెస్ట్. ఇక్కడ జాంకాయలు చాలా ఉన్నాయి కదా దీనికి. కనిపిస్తుందా? ఈ టైంలో చాలా ఎక్కువ వస్తాయి కదా. ఇంకా అక్కడక్కడ మామిడికాయలు ఉన్నాయి, అవన్నీ పైకి ఉండిపోయింది. లోపల ఉన్నాయి. సో ఇది మా అమ్మాస్ గార్డెన్.